ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2009 లో రిలీజ్ అయిన క్యానన్స్ అనే సర్వైవల్ స్టోరీని చూద్దాం. మూవీని 10 మిలియన్ బడ్జెట్ తో తీశారు. మూవీ అంతా కూడా రియల్ లొకేషన్ లో ఉంటుంది. స్టోరీలో ఉన్న మెయిన్ ఎమోషనల్ బాండింగ్ చూస్తే మైండ్ లో నుంచి పోయే ఛాన్స్ లేదు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. అంతేకాదు స్టోరీ మీకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిక్ లోరీలకి రీసెంట్ గానే పెళ్లైంది. లోరీ అమ్మకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది. కాబట్టి పెళ్లైన వెంటనే వీళ్ళు ఎక్కడికైనా వెళ్లాలని డిసైడ్ అయిపోయి పేరెంట్స్ నుంచి దూరంగా వెళ్లిపోయారు. దీనికోసమని నిక్ క్యానన్స్ ట్రిప్ కి వెళ్దామని ఒక ప్లాన్ చేశాడు. ఫ్రెండ్స్, ఇక్కడ క్యానన్స్ అంటే కొండ ప్రాంతాల మధ్యలో నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ప్రవహించేటువంటి నది యొక్క ప్రెషర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రెషర్ కి ఏకంగా పెద్ద పెద్ద బండల్ని కూడా సపరేట్ చేసే పవర్ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ఈ క్యానన్స్ అనేవి ఏర్పడతాయి. అయితే ఈ కొండల యొక్క ఎత్తు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. మధ్యలో ఉన్నటువంటి భూమి అంతా కూడా నదితో పాటు కొట్టుకొచ్చినటువంటి సారవంతమైనటువంటి మట్టితో నిండి ఉంటుంది. ఎనీవేస్, క్యానన్స్ ట్రిప్ కోసం వారి దగ్గరలో ఉన్నటువంటి ఒక టౌన్ కి వచ్చేస్తారు. అక్కడ ఒక మోటల్ లో రూమ్ తీసుకుని అందులోనే ఉన్నారు. అయితే లోరీకి ఈ ట్రిప్ కి వెళ్లాలని లేదు. ఆమె నిక్ తో అంటుంది రూమ్ లోనే ఉండి కొన్ని రోజులు స్పెండ్ చేద్దామని చెప్తుంది. కానీ నిక్ ఆ ట్రిప్ కోసం బాగా ఎక్సైటెడ్ ఉన్నాడు. అందుకే అతను బహుశా ఈ ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు రాకపోవచ్చని, కాబట్టి మనం ఇప్పుడు వెళ్లాల్సిందే అని అంటాడు. అయితే ఫ్రెండ్స్, ఇది ఒక మామూలు ట్రిప్ అయితే కాదు. వీళ్ళకి మ్యూల్ ట్రిప్ కావాలి. అంటే క్యానన్స్ లో తిరగడం కాదు, మ్యూల్ పైన కూర్చొని క్యానన్స్ లోపలికి వెళ్లేసి అక్కడే క్యాంపింగ్ చేస్తూ నేచర్ ని ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ దీని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెళ్తే మ్యూల్ ట్రిప్ కోసం పర్మిట్ అవసరం అని తెలుస్తుంది. నిజానికి ఈ ట్రిప్ చేయాలంటే జనవరి నెలలోనే ముందుగానే అప్లై చేయాలి. అంటే ఇప్పుడు పర్మిట్ వచ్చే ఛాన్సే లేదు. పర్మిట్ లేకపోతే ట్రిప్ అనేది లేదు. అయినా కూడా చివరిగా తన వంతుగా లాస్ట్ గా ఒక ప్రయత్నం చేయడానికి రేంజ్ స్టేషన్ కి వెళ్తే అక్కడ కూడా ఎలాంటి బెనిఫిట్ అయితే రాలేదు. ఇక అలసిపోయి ఇద్దరు కూడా బయట కూర్చున్నారు. అక్కడ వాళ్ళకి హెన్రీ అనే వ్యక్తి కనిపించాడు. అతను తనను తాను గైడ్ అని చెప్పుకుంటున్నాడు. అతని ఫేస్ మీద గాయాలు చూస్తే అతను తన లైఫ్ లో ఎన్నో అడ్వెంచర్స్ చేశాడని తెలుస్తుంది. అతను చాలా సేపు కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు. ఇక ఇద్దరు కపుల్ కూడా బహుశా మనం ఈ ట్రిప్ కి వెళ్ళలేం కావచ్చు, ఏదేమైనా మనకు ఇది మంచిదే కావచ్చని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు పడుతున్నటువంటి బాధను విన్న హెన్రీ తన సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ, నేను మిమ్మల్ని క్యానన్ లోకి తీసుకెళ్తాను, మ్యూల్స్ ని కూడా అరేంజ్ చేస్తాను, అంతేకాదు మీకు ట్రిప్ కి వెళ్ళడానికి పర్మిట్ కూడా తీసుకొస్తానని అంటాడు. ఇది వినగానే నిక్ కంప్లీట్ గా ఎక్సైట్ అవుతాడు. కానీ లోరీకి హెన్రీ ఒక నమ్మదగ్గ వ్యక్తిగా అనిపించట్లేదు. అయినా నిక్ యొక్క హ్యాపీనెస్ కోసం ఆమె దీనికి ఒప్పుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కూడా క్యానన్స్ దగ్గరకు వచ్చేస్తారు. అక్కడ హెన్రీ ట్రిప్ కి అంతా రెడీ చేసి నిల్చొని ఉన్నాడు. లోరీ వెళ్ళగానే మీరు పర్మిట్ తెచ్చారా అని అడుగుతుంది. హెన్రీ అవునని తెచ్చానని చెప్పేసి అది నా జేబులో ఉందని అంటాడు. అతను అక్కడ 4 మ్యూల్స్ ని కూడా ఏర్పాటు చేశాడు. వాటిలో 3 మీద వాళ్ళు కూర్చున్నారు. 4వ దాని మీద సప్లైస్ లోడ్ చేశారు. దాంట్లో ఆహారంతో పాటు ఫస్ట్ ఎయిడ్ సామాగ్రి అన్ని కూడా ఉన్నాయి. ఇక వీళ్ళు క్యానన్ సైట్ సీయింగ్ కి వెళ్లడం మొదలెడతారు. హెన్రీ వీళ్ళకి ఒక్కొక్క సైట్ ని చూపిస్తూ ముందుకెళ్తూ ప్రతి విషయం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అతనికి ఇంకా కొన్ని స్పెషల్ లొకేషన్లు కూడా బాగా తెలుసు. వాటిని చూసి నిక్ అండ్ లోరీ కూడా షాక్ అవుతారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇంత జర్నీ చేశారు కాబట్టి హెన్రీ మీద వాళ్ళిద్దరికి ఒక మంచి నమ్మకం అయితే ఏర్పడింది. వాళ్ళ ముగ్గురు కూడా ఇక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే హెన్రీ బాగా డ్రింక్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. కొంత నిక్కి కూడా డ్రింక్ చేయమని ఇచ్చాడు. లోరీ కూడా ఆఫర్ చేశాడు. కానీ లోరీ తీసుకోలేదు. ఎందుకంటే ఇంత పెద్ద పర్వత ప్రాంతాల్లో ఒకరైనా యాక్టివ్ ఉండాలి. అయితే దారిలో హెన్రీ తన అడ్వెంచర్ స్టోరీస్ ని చెప్తూ వెళ్తూ ఉన్నాడు. వాటిని విన్న తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అడవి జంతువులతో హెన్రీకి పక్కాగా శత్రుత్వం ఉందని తెలుస్తుంది. అతను ఇప్పటి వరకు చేసిన ప్రయాణంలో ఏదో ఒక జంతువు అతని మీదకొచ్చేసి అటాక్ చేస్తూనే ఉంటుంది. కానీ అతను బతికి బయటపడతాడు. ఫేస్ మీద ఎలుగుబంటి యొక్క పంజా కూడా వేసింది. చేతి మీద బాబ్ క్యాట్ తో పాటు మ్యూల్ కూడా అతన్ని గాయపరచకుండా వదలలేదు. ఎందుకంటే అది అతని భుజాన్ని కొరికేసింది. ఇంత గాయాలైనా కూడా హెన్రీ ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాడు. భయం అనేది ఇంత కూడా లేదు. అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు కిందకు వచ్చేస్తారు. అక్కడ ఇప్పుడు ఒక క్యాంప్ సెట్ చేయాలి. అక్కడ కింద ఫ్లో అవుతున్నటువంటి క్లీన్ వాటర్ కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా ఫర్టైల్ ల్యాండ్ ఉంటుంది. కానీ హెన్రీ వాళ్ళకి ఒక చాయిస్ ఇచ్చాడు. మీరు ఇప్పుడు ఇక్కడే ఆగండి, లేదా మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్తూ మీకు నేను 12,000 సంవత్సరాలకి చెందిన ఒక పురాతనమైన పేట్రోగ్లిఫ్స్ ని చూపిస్తానని చెప్తాడు. అయితే అక్కడికి వెళ్ళడానికి సగం రోజు వరకు ట్రావెల్ చేయాలి. ఆ ప్లేస్ అనేది ఈ ట్రైల్ బయట ఉంది. అంటే అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. కానీ నిక్ క్లియర్ గా వెళ్ళడానికి రెడీ అవుతాడు.
కానీ లోరీ రెడీగా లేదు. ఈసారి కూడా నిక్ ఆమెను ఒప్పిస్తాడు. ముగ్గురు కూడా ఆ వైపు ముందుకెళ్తారు. ఇప్పుడు వాళ్ళ జర్నీకి ఎలాంటి డైరెక్షన్ లేదు, కానీ వాళ్ళని పెద్ద పెద్ద పర్వతాల దిశగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒకవేళ దారి తప్పితే మాత్రం ట్రయల్ వరకు తిరిగి రావడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. కానీ ఇదంతా వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. హెన్రీ చూపిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా వండర్ఫుల్ గా ఉన్నాయి. ఒక రాయి మీద ప్రింట్ చేసినటువంటి ఒక అమెరికన్ జియాలజిస్ట్ అయినటువంటి జాన్ వెస్లీ పౌల్ పేరుంది. జాన్ 1869 లో క్యానన్స్ ఎక్స్పెడిషన్ కి వచ్చాడు. అయితే హెన్రీ ఇక్కడ ఇప్పటి వరకు ఎవరూ చూడని ఇలాంటి హిస్టారికల్ విషయాలన్నీ కూడా చూపిస్తున్నాడు. ఇక వీళ్ళు అక్కడ ఫోటోలు తీసుకుని ముందుకెళ్తారు. ఇలా ప్రయాణం చేస్తూ చాలా టైం అయితే గడిచిపోతుంది. ఇప్పుడు పేట్రోక్లిఫ్ చేరుకోవడానికి ఒక గంట మాత్రమే మిగిలింది. అక్కడ క్యాంప్ అనేది సెటప్ చేయాలి. అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. కానీ డ్రింక్ చేయడం వల్ల హెన్రీకి ముందున్నటువంటి 2 విషపూరితమైనటువంటి స్నేక్స్ కనిపించలేదు. వారు చాలా దగ్గరకు వచ్చేశారు. దానివల్ల మ్యూల్స్ అనేవి భయపడి ముగ్గురిని పడేసి పారిపోతాయి. హెన్రీ 2 పాముల మధ్యలో పడిపోతాడు. పడిన వెంటనే ఒక పాము వచ్చేసి అతని చేయి మీద కాటేసింది. హెన్రీ వెంటనే పాము యొక్క నోటిని కొరికేసి దాని తలని సపరేట్ చేశాడు. అయితే అప్పుడే ఇంకో పాము వచ్చేసి మొహం మీద వచ్చి కాటేస్తుంది. దాని తలను కూడా సపరేట్ చేశాడు. కానీ ఈ 2 రాటల్ స్నేక్స్ అనేవి కరిచేశాయి. 2 పాములు కాటేసినా కూడా అతను ఏమాత్రం భయపడలేదు. ఆ పాముల యొక్క విషం అనేది వేగంగా శరీరం అంతా వ్యాపించకుండా ఒక వైపుకొచ్చి కదలకుండా కూర్చున్నాడు. రాటల్ స్నేక్స్ లో హిమోటాక్సిక్ విషం ఉంటుంది. అది డైరెక్ట్ గా టిష్యూస్ అండ్ బ్లడ్ వెజల్స్ ఇంకా బ్లడ్ సెల్స్ మీద అటాక్ చేసేసి టిష్యూస్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేస్తుంది. దాని వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగిపోతుంది. 48 అవర్స్ లో చనిపోయే ఛాన్స్ ఉంది. అంటే హెన్రీకి ఎక్కువగా టైం లేదు. అయినా అతను రిలాక్స్డ్ ఉన్నాడు. వాళ్ళతో పాటు వచ్చినటువంటి మ్యూల్స్ కూడా లేవు. నిక్ హెన్రీతో నీ కోసం నేనేం చేయగలనని అడుగుతాడు. అప్పుడు హెన్రీ అంటాడు, వెళ్లి మ్యూల్స్ ని వెతికి తీసుకురావాలని చెప్తూ మరీ ముఖ్యంగా సప్లైని మోసుకెళ్లేటువంటి మ్యూల్ ని తీసుకురావాలని చెప్తాడు. ఎందుకంటే దాని మీదే కదా మెడికల్ వస్తువులతో పాటు మిగతా అన్ని ఫుడ్ అండ్ డ్రింక్స్ ఉన్నాయి. నిక్ మ్యూల్స్ ని వెతికాడు. కానీ కష్టపడి వెతికితే ఒక్కటే దొరికింది. అది కూడా సప్లైని మోసుకెళ్లేది కాదు. మిగిలిన 3 ఎక్కడికి వెళ్లాయో తెలియదు. ఇంతలో లోరీ తన ఫోన్ ని ట్రై చేసింది. కానీ అక్కడ సిగ్నల్స్ లేవు. హెన్రీ లోరీకి చెప్పి 2 కట్టెలు తెప్పిస్తాడు. వాటితో తన చేయి మీద టెంపరీగా ప్లాస్టర్ చేసుకున్నాడు. నిక్ పట్టుకున్నటువంటి మ్యూల్ మీద వాటర్ బాటిల్ ఉంది. అందులో వాటర్ అనేది చాలా తక్కువగానే ఉంది. నిక్ ఆ వాటర్ ను హెన్రీకి ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ హెన్రీ అంటాడు, దాన్ని జాగ్రత్తగా ఉంచుకో, నీకు ముందల పనికి వస్తుందని అంటాడు. నిక్ హెన్రీతో ఇప్పుడు ఈ విషయాన్ని నోటితో పీల్చేసి బయటికి ఉమ్మేయాలా అని అడుగుతాడు. అప్పుడు హెన్రీ అలా కాదని అంటాడు. అయితే ఇప్పుడు చీకటి పడుతుంది. అంటే క్లియర్ గా ఇప్పుడు చీకట్లో ఎక్కడికి వెళ్ళలేం. కాబట్టి ఈ నైట్ అనేది ఇక్కడే గడపాలి. పొద్దునైన తర్వాత తిరిగి జర్నీని స్టార్ట్ చేయాలి. టైం కి ట్రయల్ దగ్గరికి రీచ్ అయితే హెన్రీ యొక్క లైఫ్ ని కాపాడుకోవడానికి వీలుంటుంది. అలా జరుగుతుందని వీళ్ళకి కంప్లీట్ గా పూర్తి నమ్మకం ఉంది. హెన్రీ నిక్ కి నిప్పుని వెలిగించడానికి మ్యాచెస్ నిచ్చాడు. నిక్ ఏదో ఒకటి చేసి నిప్పుని వెలిగించాడు. హెన్రీ చెప్పినట్టుగా పాముల్ని వేస్ట్ చేయకుండా నిప్పు మీద బాగా వేయించి తిన్నారు. లోరీ మాత్రం వాటిని తిననని తీసుకోలేదు. ఆమె ఆకలితో అలాగే నైట్ గడిపింది. నైట్ ఏమో అక్కడే వేటాడుతున్నటువంటి తోడేళ్ల యొక్క సౌండ్స్ వినిపించాయి. తోడేళ్లని ఫేస్ చేయడానికి వాళ్ళు ఏమాత్రం రెడీగా లేరు. ఏదో ఒకటి చేసి ఆ నైట్ అనేది అలానే గడిపేశారు. మార్నింగ్ అయ్యేసరికి హెన్రీ అరుపులు విని వాళ్ళు కళ్ళు ఓపెన్ చేశారు. అతని పరిస్థితి ఏం బాగోలేదు. కాబట్టి అతన్ని మ్యూల్ మీద కూర్చోబెట్టి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. కానీ హెన్రీ దారిని చెప్పే స్థితిలో లేడు. అతని కళ్ళు మొత్తం బ్లర్ అవుతున్నాయి. సెన్సెస్ అనేవి సరిగ్గా పనిచేయట్లేదు. అతను మ్యూల్ మీదనే తన ప్రాణాన్ని విడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి నిక్ తన అంచనా ప్రకారం తిరిగి రావడానికి దారిని చూస్తూ వెళ్తున్నాడు. దానివల్ల వాళ్ళు త్వరగా ట్రయల్ కి వెళ్లే దారిని విడిచేసి వేరే సైడ్ కి వెళ్తూ దారిలో తప్పిపోతారు. ఇది లోరీకి అర్థమైంది. కానీ నిక్ అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. అతను లోరీ భయపడకుండా ఉండాలని ఇప్పటికీ జోక్స్ అనేవి అలానే చేస్తూ ఉన్నాడు. కానీ లోరీ అంటుంది, నాకు భయం వేస్తుందని చెప్తుంది. అయితే హెన్రీ ప్రాణాలతో లేకపోతే కష్టమవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, హెన్రీతోనే వాళ్ళిద్దరి ప్రాణాలు కూడా ముడిపడి ఉన్నాయి. అతను చనిపోతే ఈ ఇద్దరు కూడా ఇక్కడే స్టక్ అవుతారు. ఇక రోజంతా నడిచినా కూడా ఇక్కడికి చేరుకోలేదు. కాబట్టి ఒక కరెక్ట్ ప్లేస్ ని చూసి బేస్ అనేది సెటప్ చేశారు. కానీ ఇప్పటికీ హెన్రీ కొంత డిలూజనల్ అయిపోయాడు. అతనికి తోడేళ్లొచ్చి అటాక్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి మ్యూల్ మీద కూర్చొని అక్కడి నుంచి బయలుదేరాలని చూశాడు. అలా చేసే క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక మ్యూల్ ని కూడా భయపెట్టేసి దాన్ని పారిపోయేలా చేసినట్టు అవుతుంది. ఇప్పుడు హెన్రీ మైండ్ అనేది అతనికి ఏదేదో చెప్తూ ఉంది. హెన్రీ లాంటి వ్యక్తి కూడా ఏడ్చే పరిస్థితి వస్తుంది. అతన్ని చూసి లోరీ కూడా తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. హెన్రీ బాడీ కూడా రెస్పాండ్ అవుతూ చూస్తూ ఉండగానే అతను తన ప్రాణాన్ని విడిచేసి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతాడు. నిక్ అండ్ లోరీ ఇద్దరు కూడా దీనికి ఏమాత్రం రెడీగా
లేరు. ఎందుకంటే వాళ్ళు హెన్రీని డెఫినెట్ గా కాపాడుతామన్నటువంటి ఒక ఆశ ఉంది. కానీ అలా జరగలేదు. కొద్ది క్షణాల్లోనే హెన్రీతో వాళ్ళకి ఒక డీప్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. కాబట్టి వాళ్ళకి మరింత బాధగుంది. తమ ట్రిప్ ను మెమొరబుల్ గా చేయడానికి అన్ని చేసిన క్లోజ్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు ఇద్దరు ముందుకు వెళ్లాల్సిందే. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు హెన్రీ డెడ్ బాడీని ఏం చేయాలి? ఇక్కడే వదిలేసి అయితే వెళ్ళలేం. ఎందుకంటే అలా చేస్తే జంతువులు వచ్చి తినేస్తాయి. మూడు లేకుండా ఈ బాడీని ఇక్కడ నుంచి తీసుకెళ్లలేం. కాబట్టి నిక్ ఇక్కడే ఈ బాడీని పాతి పెడదామని డిసైడ్ అయిపోయి మనం తిరిగి ఇక్కడికి పోలీసులతో వచ్చినప్పుడు హెన్రీ బాడీని పర్ఫెక్ట్ గా తీసుకెళ్లొచ్చని అనుకుంటాడు. హెన్రీని తీసుకెళ్లాలని వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయటపడాలని కూడా అంతే నమ్మకం ఉంది. అయినా కూడా ఈ ప్రయాణం అంత ఈజీ కాదు. ఫుడ్ వాటర్ కూడా లేవు. లోరీ చాలా సేపటి నుంచి ఏం తినలేదు. ఇక హెన్రీని పాతి పెట్టేసి వాళ్ళిద్దరు కూడా నిద్రపోయారు. సడన్ గా నిక్ కళ్ళు ఓపెన్ చేశాడు. ఎదురుగా తోడేళ్లు కనిపించాయి. కానీ నిక్ లేచి చూసేసరికి అక్కడ ఏం లేదు. ఇది భ్రమ కావచ్చు. కానీ నిక్ దీన్ని లైట్ గా తీసుకోలేదు. ఆ రాత్రంతా లోరీని తన ఒడిలో పడుకోబెట్టి అతను కాపల కాస్తూ గడిపాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ దగ్గరికెళ్లి చూసేసరికి నిజంగానే తోడేళ్ల యొక్క పంజా గుర్తులు అక్కడ కనిపిస్తున్నాయి. లోరీ భయపడకుండా ఉండాలని వాటిని అతను తుడిచేశాడు. ఇక హెన్రీని వదిలేసి ముందుకెళ్లారు. అంతలో లోరీ తన కీప్యాడ్ ఫోన్ లో సిగ్నల్ సడన్ గా రావడం చూస్తుంది. కానీ ఫోన్ చేయడానికి ట్రై చేయగానే సిగ్నల్ పోయింది. దానివల్ల మళ్ళీ అప్సెట్ అవుతారు. కానీ దీనివల్ల వాళ్ళు సరైన దారిలోనే వెళ్తున్నారనేటువంటి ఒక విషయం అయితే తెలిసింది. నిక్కి ఒక ఆశ ఉంది. మనం టైం కి మోటల్కి తిరిగి రాకపోతే మోటల్ యొక్క మేనేజర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ లోరీకి పూర్తిగా నమ్మకం లేదు. ఆ మేనేజర్ కి కస్టమర్స్ ఏమైపోయినా పెద్దగా పట్టించుకోదు. ఆమె రెంట్ ని అలాగే పెంచుతూనే ఉంటుంది. ఎనీవేస్ నిక్ తన అనుకున్న ప్రకారం ముందుకెళ్తున్నాడు. దాదాపు డే మొత్తం నడిచిన తర్వాత వాళ్ళు పెట్రోగ్లిఫ్స్ దగ్గరికి వచ్చేస్తారు. హెన్రీ వాళ్ళకి చూపించాలని తీసుకెళ్తున్నటువంటి అదే పెట్రోగ్లిఫ్స్ దగ్గరికి వచ్చేస్తారు. అంటే 2 రోజులుగా వాళ్ళు అక్కడే ఒక పెద్ద రౌండ్ వేస్తూ మళ్ళీ తిరిగి వచ్చినటువంటి ప్లేస్ కి రీచ్ అవుతూ సర్కిల్స్ కొడుతూ ఉన్నారు. మళ్ళా ప్లేస్ ని వదిలేసి చాలా దూరం ముందుకొచ్చామని అనుకుంటారు. అంటే జర్నీలో ఎలాంటి ప్రోగ్రెస్ అనేది లేదు. ఎనర్జీ కూడా అయిపోయే స్టేజ్ లో ఉంది. దీని అర్థం నిక్ కి ఏ డైరెక్షన్ కి వెళ్లాలో ఎలాంటి ఐడియా లేదు. ఇక్కడ నుంచి బయటపడే మార్గం తెలీదు. ఒకవేళ హెన్రీ నిన్న చనిపోకపోతే ఈ రోజు డెఫినెట్ గా చనిపోయే ఛాన్స్ ఉండేది. అయితే ఇదే విషయంపై వారిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. లోరీ నిన్నటి నుంచి మనం దారి తప్పిపోయామని చెప్తూనే ఉంది. కానీ నిక్ అది నమ్మట్లేదు. ఆమె కంప్లీట్ గా హోప్ ని కోల్పోయింది. అప్పుడు నిక్ మరో ప్లాన్ చేశాడు. అదేంటంటే ఈ బిగ్ రాక్ పైకి ఎక్కేసి దాన్ని పైకి చేరుకోవచ్చు. ఆ క్యానన్ పైకి వెళ్లిన తర్వాత వెంటనే అక్కడ నుంచి ఏ డైరెక్షన్ లో వెళ్లాలో మనకు తెలుస్తుంది. వినడానికి ఐడియా అనేది చాలా బాగుంది. కానీ అంత ఈజీ అయితే కాదు. అయినా ఇద్దరు కూడా ట్రై చేశారు. లోరీ నిక్ వెనకాలే ఉంది. కొంచెం పైకి చేరగానే లోరీ ఫోన్ చూసింది. సిగ్నల్ మళ్ళీ వచ్చింది. కానీ ఫోన్ చేయగానే సిగ్నల్ పోతుంది. అప్పుడు నిక్ ఒక చేత్తో రాయిని పట్టుకున్నాడు. ఇంకొక చేత్తో లోరీ చేయిని పట్టుకున్నాడు. అయితే లోరీ ఫోన్ స్పీకర్ పెట్టి నిక్ చేయి సాయంతో కొంచెం పక్కకి వంగినట్టు చేసి ఫోన్ చేస్తుంది. ఈసారి ఫోన్ కలుస్తుంది. ఫోన్ లో మేము గ్రాండ్ కెనాల్ లో స్టక్ అయిపోయామని చెప్తుంది. కానీ మరింత చెప్పడానికి ముందే ఆ రాయి అనేది విరిగిపోతుంది. ఇద్దరు కూడా క్రింద పడిపోతారు. లోరీ ఫోన్ అనేది బ్రేక్ అవుతుంది. నిక్ యొక్క కాల్ అనేది రాళ్ల మధ్యలో ఇరుక్కుపోతుంది. అతనికి చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. నిక్ యొక్క లెగ్ ని చూసిన తర్వాత లోరీ యొక్క రోమాలనేవి ఒక్కసారిగా నిల్చొని ఉంటాయి. కానీ ఆమె నిక్ భయపడకుండా ఉండాలని ఎక్కువ గాయం లేదని అంటుంది. కానీ నిక్ తన బోన్ విరిగిపోయిందని ఫీల్ అవుతున్నాడు. లోరీ అతని లెగ్ ని ఫ్రీ చేయడానికి కంప్లీట్ గా ట్రై చేసింది. కానీ ఆ రాయిని కొద్దిగా కూడా కదిలించడం ఇంపాసిబుల్ అవుతుంది. చూస్తుంటే అవి 2 రాళ్లు కాదు, ఒకే రాయి అనేది బ్రేక్ అయిపోయి 2 పార్ట్స్ గా విడిపోయాయి. అందులోనే నిక్ యొక్క కాల్ అనేది ఇరుక్కుంది. అది కదలదు. కాబట్టి నిక్ చెప్పినట్టు లోరీ అతన్ని లాగి బయటికి తీయడానికి ప్రయత్నించింది. కానీ దాని వల్ల అతనికి మరింత పెయిన్ వస్తుంది. దాంతో అతను స్పృహ కోల్పోయాడు. స్పృహ వచ్చేసరికి తోడేళ్లు నాలుక బయటకేసేసి ఎదురుగా నిల్చొని చూస్తూ ఉన్నాయి. లోరీ పెద్ద కట్టెల్ని తెచ్చుకోవడానికి వెళ్ళుంటుంది. తోడేళ్లని తరిమేయడానికి నిక్ అక్కడ అరిచాడు. ఆ సౌండ్ విని లోరీ వెంటనే వచ్చేసి ఆ కట్టె సాయంతో రాయిని కదిలించడానికి ప్రయత్నించింది. కానీ దానికి బదులుగా కట్టెనేది విరిగిపోతుంది. అప్పుడు లోరీ ఒక్కసారిగా కూర్చుని నిక్ యొక్క విరిగిన ఎముకను చూస్తూ ఉంది. ఆమె మనసులో అన్ని రకాల చెడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఇప్పటికే హెన్రీని చనిపోవడం చూసింది. అతనికేం కాదని నమ్మకం ఉంది. కానీ పరిస్థితులు మారడానికి పెద్దగా టైం పట్టదు. అక్కడ తోడేళ్ల నుంచి ప్రమాదం పొంచుంది. పైగా నిక్ కంప్లీట్ గా చాలా పెయిన్ లో ఉన్నాడు. అయినా హోప్ అనేది వదలట్లేదు. అతను అంటాడు, హెన్రీ మన కోసం పర్మిట్ తెచ్చాడు. మనం టైం కి తిరిగి రాకపోతే రేంజర్స్ కి మనం మిస్సింగ్ అని తెలుస్తుంది. వారు మనల్ని వెతకడానికి వస్తారని చెప్తాడు. కానీ లోరీకి ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే హెన్రీ నిజంగానే పర్మిట్ తెచ్చాడని నమ్మకం లేదు. తెచ్చుంటే వాళ్ళకి చూపించేవాడు. అంటే ఇక్కడ ఇది నిక్ యొక్క మరొక ఆశను లోరీ ఇక్కడ మళ్ళీ మట్టిలో కలిపేసినట్లవుతుంది. ఆమె దగ్గర ఎలాంటి ఆశ లేదు. కాబట్టి నిక్ ఆమెకి ఒక స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తూ ఒక వ్యక్తి క్యానన్ లో ఇరుక్కుపోయాడు. బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ పాసిబుల్ కాలేదు. చివరికి తన చేయిని కట్ చేసుకుని బయటపడ్డారని చెప్తుంది. అంటే లోరీతో ఇప్పుడు అంటాడు, నువ్వు నా లెగ్ ని కట్ చేయాలి, లేకపోతే మనం ఇద్దరం ఇక్కడే చనిపోతాం. ఫస్ట్ ఇది లోరీకి కంప్లీట్ గా ఒక వేస్ట్ ఐడియా లాగా అనిపించింది. కానీ కూల్ గా ఆలోచించినప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది తప్ప సర్వైవ్ అవ్వడానికి వేరే మార్గం లేదు. నేను ఇలాగే మొండిగా ఉంటే నిక్ యొక్క ప్రాణం కూడా పోవచ్చు. అతను బ్రతికుండగానే తోడల యొక్క బారిన పడొచ్చు. కాబట్టి అతని ఫ్రీ చేసి వెంటనే ఇక్కడ నుంచి ముందుకెళ్లడం మంచిది. ఇక అలా ఒప్పుకున్న తర్వాత లోరీ అంటుంది, నేను నీ లెగ్ ని ఎలా కట్ చేస్తానని అడుగుతుంది. నిక్ అప్పుడు హెన్రీ యొక్క నైఫ్ తో కట్ చేయాలని చెప్తాడు. కానీ ఆ నైఫ్ ని కూడా హెన్రీతో పాటు పాతి పెట్టేశారు. అయితే ఇప్పుడు ఇంకొక మిస్టేక్ అనేది బయటకు వచ్చేసింది. అదేంటంటే లోరీ ఇప్పుడు హెన్రీని పాతి పెట్టినటువంటి ప్లేస్ కి మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అక్కడ నుంచి కత్తి తీసుకొచ్చేంత వరకు నిక్ ఇక్కడే ఒంటరిగా ఉండాలి. ఈ కన్ఫ్యూజన్ లో లోరీ కూడా దారి తప్పిపోయే ఛాన్స్ ఉంది. నిక్ తోడేళ్ల బారిన పడి చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. అయినా కూడా ఈ రిస్క్ తీసుకోవాల్సిందే. ఇలా కూర్చుని ఎంతో టైం ని వెయిట్ చేశారు. సేఫ్టీ కోసం లోరీ నిక్ ముందు నిప్పుని వెలిగించింది. నిప్పుని అలాగే వెలిగించి ఉంచడానికి అతని దగ్గర కట్టెలన్నిటిని కూడా బాగా కుప్పలుగా పెట్టుంచేసింది. సేఫ్టీ కోసం అతని చేతికి ఒక షాప్ ఉన్నటువంటి కట్టెను కూడా ఇచ్చేస్తుంది. ఇక ఇలా చేసేసి ఆమె ఒంటరిగా అక్కడి నుంచి బయలుదేరింది. అయితే తిరిగి సరిగ్గా రావడానికి దారిలో గుర్తులు వేస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. ఆకాశంలో తిరుగుతున్నటువంటి గద్దలు కాకుల్ని చూస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. వాటి సాయంతో సరైన చోటికి చేరుకుంది. అక్కడ రాబందులన్నీ కలిసి కూడా హెన్రీని పీక్కొని తినేస్తున్నాయి. తోడేళ్లు కూడా అక్కడికి వచ్చేసి వెళ్లిపోయాయి. లోరీ వెంటనే అతని దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకుంది. అప్పుడే ఇప్పటి వరకు ఆమె నమ్మినటువంటి ఒక విషయం తప్పని ప్రూవ్ అయింది. అదేంటంటే హెన్రీ జేబు నుంచి పర్మిట్ అనేది దొరికేసింది. అలా ఆలోచించినందుకు నేను మిస్టేక్ చేశానని హెన్రీకి సారీ చెప్పి అక్కడ నుంచి వెంటనే రన్ చేసి వెళ్లిపోయింది. తిరిగి వచ్చి చూసేసరికి నిక్ స్ప్రో లేకుండా పడున్నాడు. అతని లెగ్ లో బాగా ఇన్ఫెక్షన్ అనేది పాకిపోయింది. లోరీ బాడీ మొత్తం వణకడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బహుశా నిక్ చనిపోయాడేమో అని భయపడుతుంది. కానీ హార్ట్ బీట్ వినగానే కొంత రిలీఫ్ వస్తుంది. ఇక వెంటనే టైం వేస్ట్ చేయకుండా నిక్ యొక్క లెగ్ మీద బెల్ట్ కట్టేసి ఎక్కువ బ్లడ్ లాస్ కాకుండా చేస్తుంది. ఇదంతా నిక్ స్ప్రో లేని స్థితిలో ఉన్నప్పుడే ఈ పని పూర్తి కావాలని ట్రై చేసింది. కానీ నిక్ ముందుగానే స్ప్రోలోకి వచ్చేసాడు. స్ప్రోలోకి వచ్చేసి ఆ పర్మిట్ ని చూశాడు. అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఆ పర్మిట్ ఉన్నటువంటి ప్లేస్ దగ్గర మనం లేమని తెలుస్తుంది. అంటే ఎవరైనా వాళ్ళని వెతకడానికి వచ్చినా కూడా ఆ ప్లేస్ కి వస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు స్టక్ అయిన ప్లేస్ దగ్గరికి మాత్రం రారు. ఈ అడ్వెంచర్ ముగ్గుని కూడా భారీ మూల్యం చెల్లించేలా చేసింది. ఏదేమైనా లోరీ నిక్ నోట్ లో ఒక కట్టెని పెట్టేసింది. అతని పరిస్థితి ఇప్పుడు చావు దగ్గరకు వచ్చింది. అయినా అతను లోరీతో ఇంకా జోక్స్ వేస్తూ అన్ని సరిగ్గా జరుగుతాయని లోరీకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. లోరీ ముందు కత్తితో మాంసాన్ని కత్తిరించింది. తర్వాత రాయిని యూజ్ చేసి బొక్కని బ్రేక్ చేసింది. ఆ విధంగా సరిగ్గా లెగ్ ను మొత్తం సపరేట్ చేసింది. నిక్ ఇప్పుడు ఫ్రీ అయ్యాడు. కానీ అతనిలో కొంచెం కూడా శక్తి లేదు. లోరీ కత్తిని బాగా వేడి చేసి ఆ గాయాన్ని కాల్చి మూసేసింది. అప్పుడు ఆమె కూడా అక్కడే పడుకుని నిద్రపోయింది. కానీ రక్తం యొక్క వాసనకి పసిగట్టేసి నైట్ పూట వాళ్ళ దగ్గరికి తోడేళ్లు వచ్చేసాయి. నిప్పునేమో వెలిగించి ఉంచాలి, కానీ చూస్తే కట్టెలైతే లేవు. కాబట్టి లోరీ మళ్ళీ డౌట్ లో పడింది. కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్తే నిక్ ఒంటరిగా ఉంటాడు. అతను స్ప్రో లేకుండా పడున్నాడు. కాబట్టి ఈజీగా తోడేళ్లకి ఆహారంగా మారతాడు. లోరీ కూడా ఈ చీకట్లో ఆహారంగా మారే ఛాన్స్ ఉంది. కానీ నిప్పు మాత్రం మారిపోతే ఇద్దరు కూడా వేటకి బలవుతారు. అందుకే లోరీ ఏం చేయలేదు. ఇక బలవంతంగా నిక్ ను ఒంటరిగా వదిలేసి కట్టెల్ని తెచ్చుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఒక వోల్ఫ్ వచ్చేసి ఆమె మీద జంప్ చేసింది. లోరీ దాన్ని కత్తితో పొడిచి తరిమేసింది. కట్టెల్ని తీసుకుని వెంటనే తిరిగి వచ్చేసింది. నిప్పును బాగా కనిపించేలా వెలిగించింది. అప్పుడు కొంత రిలీఫ్ వస్తుంది. తర్వాత లోరీ క్లాత్ తో నిక్కి గాయాన్ని కవర్ చేసింది. నిక్ స్ప్రోలోకి వచ్చాడు. మళ్ళీ జోక్ చేసి సిచ్యువేషన్ ని లైట్ గా చేయాలని చూశాడు. కానీ ఇప్పుడు అతనికి పాసిబుల్ అవ్వట్లేదు. ఇప్పుడు అతను మేము ఈ ట్రిప్ కి ఎందుకు వచ్చామని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. ఇద్దరు కూడా ఒకరికొకరు ధైర్యం ఇచ్చుకుంటూ ఉన్నారు. కానీ కొంతసేపటి తర్వాత తోడేళ్లు అక్కడికి మళ్ళీ వచ్చేసాయి. అప్పుడు లోరీ బర్నింగ్ టార్చ్ ని వెలిగించేసి నిక్ ముందు అంతా రౌండ్ గా వాటిని సెట్ చేసి పెడుతుంది. కానీ తోడేళ్లు ఏమాత్రం ఆగట్లేదు. లోరీ వాటిని తరిమేయడానికి ట్రై చేస్తుంది. కానీ అంతలో ఒకటొచ్చేసి లోరీ మీద జంప్ చేసింది. ఇక ఆమె దాన్ని కత్తితో పొడిచి తరిమేసింది. రెండోది కూడా జంప్ చేసి లోరీ లెగ్ ని హ్యాపీగా కొరుకుతూ బయటకి లాగడం స్టార్ట్ చేసింది. అప్పుడు లోరీ దాన్ని కూడా కత్తితో పొడిచేసింది. లక్కీగా ఆ కత్తి అనేది పొడిచాల్సిన చోటే కరెక్ట్ గా వెళ్లి గుచ్చుకుంది. కాబట్టి తోడేలు అనేది చనిపోయింది. అది చనిపోగానే మిగిలిన తోడేళ్లు కూడా అక్కడి నుంచి పారిపోతాయి. ఇక లోరీ నిక్ ను తన ఒడిలో పడుకోబెట్టి మార్నింగ్ వరకు నిద్రపోకుండా కాపలా కాస్తూ ఉంటుంది.
ఇప్పుడు అతను ఇక నడవలేడు. కాబట్టి లోరీ ఒక వాకింగ్ స్ట్రెచర్ ని తయారు చేసింది. దాని సాయంతో నిక్ ను లాగుతూ ముందుకెళ్తుంది. స్టామినా కోసం ఆమె తోడేళ్లని వేయించి తినేసింది. కొంత నిక్ కి కూడా తినిపించింది. కానీ నిక్ ఇప్పుడు ఏం తినట్లేదు. అతనికి ఎంతో దాహం వేస్తుంది. అందుకే ప్రతి చోట వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. అతను ఇప్పుడు అంతా కూడా మతిపోయినట్టు మాట్లాడుతున్నాడు. సేమ్ హెన్రీ ఎలా అయితే చనిపోయే ముందు చేసినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. నిక్ మాంసం ప్లేస్ లో గమ్ కావాలని అడుగుతున్నాడు. లోరీ అతని నోట్లో గమ్ పెట్టేసింది. కానీ అతను దాన్ని కూడా బైట్ చేయలేకపోతున్నాడు. నిక్ అప్పుడు లోరీతో నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపో, నాతో ఉంటే ఇప్పటికీ ఇక్కడి నుంచి బయటపడే ఛాన్స్ లేదు. కానీ లోరీ హోప్ ని కోల్పోలేదు. కాబట్టి మళ్ళీ అతన్ని లాగుతూ ముందుకెళ్తుంది. ఇక అంతలో స్ట్రెచ్చర్ అనేది విరిగిపోయింది. కానీ గుండె నిండా ఉన్నటువంటి ధైర్యం అనేది ఇంకా పోలేదు. అందుకే డైరెక్ట్ గా చేతులతోనే నిక్ ని లాగడం స్టార్ట్ చేసింది. దానికి చాలా పవర్ కావాలి. కాబట్టి ఆమె ఒక కట్టె తెచ్చేసి దాని సాయంతో నిక్ ను తనతో పాటు ముందుకి తీసుకెళ్తూ ఉంది. ఇలా చేసి వాళ్ళు కొంచెం చాలా దూరం వరకైతే ట్రావెల్ చేశారు. కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నప్పుడు లోరీ అక్కడ నిక్ లెగ్ లో మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయిందని చూసింది. లోరీ తన టాప్ క్లాత్ ని కట్ చేసి ఆ గాయం మీద కట్టింది. ఇప్పటికీ హోప్ ని కూడా కోల్పోలేదు. నిక్ ఇప్పటికి కూడా ఆమెతో జోక్స్ వేస్తూ సారీ చెప్తూ బాధపడద్దని చెప్తూ పైన వెళ్తున్నటువంటి ప్లేన్ ని చూసి మనం ఎయిర్ వేస్ లో వెళ్తే బాగుండేదని అంటాడు. లోరీ కొంచెం సేపు రిలాక్స్ అయింది. అంతలో తోడేళ్ళు వచ్చేసి వారిని చుట్టుముట్టేశాయి. అప్పుడు ఆమె త్వరగా నిక్ ని ఒక స్టిక్ సాయంతో నిల్చోబెట్టాలని చూసింది. కానీ పాపం అతని పరిస్థితి ఏం బాలేదు. నేలపై తన మొహాన్ని గుద్దేసుకుని కింద పడిపోతాడు. ఇప్పుడు లోరీ కూడా కంప్లీట్ గా ఏం చేయలేని స్థితిలో ఉంది. ఒక తోడేలు వచ్చేసి వీళ్ళని హాన్ చేస్తుంది. వెనుకాల నుంచి మరొకటి వచ్చేసి నిక్ ని లాక్కుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. ఎటు చూసినా నిరాశే కనిపిస్తుంది. లోరీకి ఇక్కడే ఏడుస్తూ కూర్చోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే లోరీకి ఇప్పుడు నిక్ ని కాపాడలేమని తెలుసు. కానీ అలా వదిలేసి వెళ్ళలేం. లేకపోతే తోడేళ్ళన్నీ కలిసి అతన్ని బ్రతికుండగానే పీక్కొని తినేస్తాయి. బాగా ఆలోచించిన తర్వాత లోరీ ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే తనే స్వయంగా నిక్ ని చంపేయాలని డిసైడ్ అయింది. అందుకే ఆమె నిక్ యొక్క శ్వాసని అడ్డుకుని ఎంతో ఏడుస్తూ స్వయంగా తన చేతులతోనే అతన్ని చంపేసింది. అయితే ఫ్రెండ్స్ అంతలోనే అక్కడికి రెస్క్యూ హెలికాప్టర్ వచ్చేస్తుంది. దాన్ని చూసి లోరీ కంప్లీట్ షాక్ లో పడిపోయింది. అక్కడ ఎంతో బాధతో ఏడవడం మొదలెట్టింది. ఎందుకంటే మెడికల్ టీం అంతా కూడా నిక్ యొక్క శ్వాసని చెక్ చేస్తున్నారు. లోరీ ఇంతకు ముందే ఆ శ్వాసని ఫోర్స్ఫుల్ గా ఆపేసింది. రెస్క్యూ టీం కనుక ఒక్క సెకండ్ ముందు వచ్చినా కూడా నిక్ కూడా లోరీతో పాటు తిరిగి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ భారాన్నంతా కూడా మోసుకొని లోరీ తన జీవితం మొత్తం అలానే గడపాలి. కొంచెం సేపు ఆగుంటే ఇంకొంచెం ఫైట్ చేస్తుంటే నిక్ ఆమెతో పాటు ఉండేవాడు. ఆమె చేయగలిగినంత చేసింది. కానీ లోరీ ఈ షాక్ నుంచి బయటపడే ఛాన్స్ లేదు. ఇక్కడ జరిగిన అన్ని విషయాలు ఆమెను జీవితాంతం ఆమెను బాధిస్తూనే ఉంటాయి. అయితే ఎండ్ వరకు కూడా నిక్ ఆమెను చీరప్ చేస్తూనే ఉన్నాడు. లాస్ట్ లో నిక్ కూడా అన్నాడు కదా మనం బతికి బయటపడతామని చెప్పుంటాడు. దానికి లోరీ నిన్ను వదిలి వెళ్ళనని రిప్లై ఇచ్చింది. అయితే లోరీ అతన్ని చంపాలని డిసైడ్ అయినప్పుడు నిక్ స్పృహలో కూడా లేడు. బహుశా లోరీ నిక్ కి ఇలా చేసినందుకు అతను ఏమనుకోడు. రిటర్న్ గా అతను లోరీ బతికిందని హ్యాపీ అవుతాడు. కానీ ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు లోరీ తన లైఫ్ లో నార్మల్ గా తీసుకుని ముందుకెళ్లేలా చేయలేవు. సో మూవీలో ఇదే ఎమోషనల్ పాయింట్ అనేది మనల్ని ఈ క్యారెక్టర్స్ కి ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఆ హెలికాప్టర్ లోరీ చేసినటువంటి ఆ కాల్ వల్లే వచ్చింది. దాని తర్వాతే నిక్ యొక్క లెగ్ బ్రేక్ అయింది. ఇద్దరు కూడా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. లోరీ అమ్మ నుంచి తప్పించుకోవడానికి కొన్ని రోజులు కనిపించకుండా ఉండాలని ట్రై చేశారు. కానీ ఇప్పుడు లోరీ తన అమ్మ దగ్గరికి తిరిగి వెళ్తే మ్యారేజ్ ని పెద్దగా దాచుంచాల్సిన అవసరం ఉండదు. స్టార్టింగ్ లో నిక్ ట్రిప్ కోసం బాగా ఎక్సైట్మెంట్ ని చూపిస్తూ బహుశా నా లైఫ్ లో ఇలాంటి ట్రిప్ చేసే అవకాశం మళ్ళీ రాకపోవచ్చని అనుకున్నాడు. ఇప్పుడు చూస్తే అదే జరిగింది. ట్రిప్ కోసం పర్మిట్ రాకపోయినప్పుడు బహుశా ఇది మనకు మంచిదే అనుకున్నారు. కానీ హెన్రీ కనిపించిన తర్వాత ఇవన్నీ జరిగాయి. సో ఇది క్యానన్స్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అయితే ఈ ఎండింగ్ ని మీరు ఎక్స్పెక్ట్ చేశారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.